డైమండ్. ఆ ప్రెషర్ కి తట్టుకోలేక కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బొగ్గుని తవ్వితే డైమండ్ గా మారుతుంది. క్రైస్తవులుగా మనం మారినప్పుడు మనందరం బొగ్గులంగా ఉన్నాం, ఎందుకు పనికిరాని వాళ్ళలా ఉండొచ్చు. బట్ టుడే విలువైన పాత్రలుగా దేవుడు మనల్ని మార్చుకుంటున్నాడు త్రూ ద ప్రాబ్లమ్స్, ప్రెషర్ అండ్ ద పీపుల్ that he's bringing in our life. The first thing that God is reminding us is to have a character like gold and diamond. So ఏదైనా ప్రాబ్లం తీసుకొచ్చినప్పుడు మీరు ప్రార్థన ఏం చేయాలంటే, దేవా ఈ ప్రాబ్లం లో నన్ను ఎలా మార్చుకోవాలని ఇష్టపడుతున్నావు? How should I become a better person? మౌనంగా నేను ఎలా ఉండాలో నాకు నేర్పించయ్యా. Bible says be slow to speak, great to listen. When దేవుడు నిన్ను కాలుస్తున్నప్పుడు, నువ్వు కాల్చబడుతున్నప్పుడు, అందులో నుంచి నువ్వు కాలిపోయి బొగ్గులాగా అయిపోతున్నావా, లేకపోతే కాలినప్పుడు విలువైన బంగారం లాగా బయట కనబడుతున్నావా? Don't become grass that will wither away and fail. Become like gold. It's always valuable. Always. 100 years back కొన్న గోల్డ్ ఇప్పుడు అమ్మినా కూడా ఇప్పుడున్న ప్రైస్ నీకు వస్తుంది. అంత వాల్యుబుల్ గోల్డ్. సేమ్ విత్ ద డైమండ్. గ్రేప్స్ ఉంటాయి. వైన్ దేంతో చేస్తారు? గ్రేప్స్ తో చేస్తారు. 80 రూపీస్ గ్రేప్స్. వైన్ ఎందుకు 30-80 రూపీస్ ఉంది ఒక బాటిల్? ఆ గ్రేప్స్ ని చితక్కొట్టి నలక్కొట్టి దంచి బాగా దంచితే వచ్చిన ఆ జ్యూస్ ని అది వైన్ గా మారి ప్రశస్తంగా మారి 10 రెట్లు ఎక్కువ ప్రైస్. ఎనీథింగ్ దట్స్ క్రష్డ్ బికమ్స్ వాల్యుబుల్. ఎనీథింగ్ దట్స్ క్రష్డ్ బికమ్స్ ఎక్స్పెన్సివ్. ఇఫ్ యు ఆర్ నాట్ క్రష్డ్, చెప్పడానికి ఏముండదు, బడబడ మాట్లాడటమే ఉంటుంది. ఎన్ని కష్టాలు వస్తే అంత మౌనంగా మీరు మార్చబడతారు. కష్టాలే మిమ్మల్ని మౌనంగా మారుస్తాయి. అప్పుడు మీరు మాట్లాడే నోట్ల నుంచి వచ్చినంత వాల్యుబుల్ గా ఉంటుంది, అంత ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. when you have problems and pressures. today I want to encourage somebody. మీ ప్రెషర్ గుండా వెళ్తున్నారా? ఇంకా తట్టుకోవాలన్నయ్యా నా వల్ల కాదంటున్నారా? you are becoming valuable anointed person. అభిషేకవంతమైన వ్యక్తిగా ఈ రోజు నుంచి నువ్వు మార్చబడబోతున్నావు. hallelujah. When God brings pressure